ఇలా ఒక్కొక్కటిగా మొత్తం వైసీపీ నేతల చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? అసలు మీకేమనిపిస్తోంది? సార్ ప్రైమ్ లైన్ వీక్షకులు అలాగే అందరూ కూడా నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 నుంచి అధికారంలో ఉన్న దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ప్రజలకి ఏం చేయాలి, ప్రజలకి ఎలా సేవ చేయాలి, ప్రజల మనల్ని ఎలా పొందాలి అన్న తపనతోటి ఆయన నిరంతరం కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా ఉండటం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఈ మద్యానికి సంబంధించినటువంటి ఇది కూడా ప్రభుత్వమే నడిపినట్టయితే ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఆ ఆదాయం అంతా కూడా ప్రభుత్వానికి వస్తే పేదలకు పంచడానికి కానీ వాటన్నిటికి కూడా బాగుంటుందని చెప్పేసి ఆయన ఆలోచన చేసి ఎక్కడా కార్యకర్త అనేవాడికి ఎక్కడా కూడా ఎంత కూడా అందుబాటు లేకుండా చేసినటువంటి గొప్ప నేత. ప్రతి రూపాయి కూడా ప్రజలకే చెందే విధంగా చేయటం కోసం ఇసుక పాలసీని కూడా ప్రభుత్వమే నడిపేసి అలాగే ఒక మద్యం పాలసీని కూడా ప్రభుత్వమే నడిపి చేసినటువంటి పరిస్థితి సార్. ఇందులో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక లిక్కర్ కంపెనీకి కానీ ఒక లిక్కర్ బాటిల్ కానీ స్పెషల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంతకం చేసి ఒక పర్మిషన్ ఇచ్చింది కానీ ఎక్కడా ఏమి లేదు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 221 బ్రాండ్లు అయితే బూమ్ ధూమ్ తో సహా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పర్మిషనే. ఆ లిక్కర్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పర్మిషన్ ఉన్న వాటిని నడుపుకుంటూ పోయినటువంటిదే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటిది కాదు. అలాంటి దాంట్లో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానించి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ₹1 కూడా ఎవరు అంటుకోలేదు. ఎన్ని కేసులు పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అందరినీ భయపెట్టాలని చెప్పేసి రోజు కేసులు పెట్టడం, కొంతమంది జైల్లో వేయటం, కొట్టడం, తిట్టడం, ఇది తప్పితే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మర్చిపోయి ఎందుకని వీరు పరిపాలన మీద దృష్టి పెట్టలేకపోతున్నారు. రోజు జగన్మోహన్ రెడ్డి గారిని జైలు వేస్తాం, లేకపోతే ఈయన వేస్తాం, లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి వేస్తాం, లేకపోతే సజ్జలు వేస్తాం, లేకపోతే చిన్నప్పరెడ్డి వేస్తాం, లేకపోతే ఈ గోళ తప్పితే డిస్కషన్ లో మనం మాట్లాడినా కానీ ఏ టీవీలో చిన్నపరెడ్డి గారు వేస్తాం అంటే వేసేస్తారా వాళ్ళు? అక్కడ దొరికితేనే కదా, ఆధారాలు ఉంటేనే కదా. కాదు ఆధారాలు ఇప్పుడు ఒక్కొక్కరికి అలా కాదు. ఇప్పుడు ఆల్రెడీ పిఏ అరెస్ట్ అయ్యారు, ఓఎస్డీ జగన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు, కృష్ణమోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. సో ఇలా ఒక్కొక్కటి జరుగుతున్నప్పుడు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఎవరు అనుకుంటారు జనరల్ గా? ఇప్పుడు ప్రత్యర్థిలో ఆరోపణలు చేస్తానో ప్రత్యారోపణలు చేస్తానో అరెస్టులు చేయరు కదా సార్. నేను అనేది ప్రభుత్వం ఒక కేసు పెట్టింది సార్, అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు. ప్రభుత్వం చేయాల్సిన పని చేయాలి కదా. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తాం, ప్రెస్ మీట్లు పెట్టడం, లేకపోతే మాట్లాడటం, దూందామని ఈ విమర్శలకు తప్పితే ఇచ్చిన హామీలను ఏం నెరవేరుద్దాం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాల హామీలు ఇచ్చి జేబులో పెట్టుకొని తిరిగాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎట్లా నవరత్నాలని నేను అమలు చేయాలి, ఏ ఫండ్స్ తేవాలి, ఎలా తేవాలి, ప్రజలకి ఇచ్చిన మాటను ఎలా నెరవేర్చుకోవాలి, నిరంతరం దాని మీద తపన పడితే వీరేమో పొద్దున్న లేచిన కాడి నుంచి ఇవాళ నైట్ చిట్టి రెడీ చేయటం, రేపొద్దున చిన్నపరెడ్డిని అరెస్ట్ చేయాలా, ఎల్లుండి అదే అడుగుతున్నా అరెస్ట్ చేయాలా అని 10 సార్లు వేస్తానో 10 సార్లు అంటేనో చేసేస్తారా? అరే చేసేస్తున్నారు కదా సార్. ఎవరు చేస్తారు అంటే కేవలం అలా కదా. టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నేతలు, టీడీపీ నాయకులు, జనసేన నేతలు, జనసేన కార్యకర్తలు, లేదంటే మరొకరు అన్నంత మాత్రాన్ని చేసేస్తే ఇంకెందుకంటే చట్టాలు? సార్ చట్టాలు చుట్టాలు అయిపోయినాయి సార్. చంద్రబాబు నాయుడు గారు ఏది చెబితే అది, పవన్ కళ్యాణ్ గారు ఏది చెబితే అది, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఆ దళిత హోంమంత్రికి చేత కావట్లేదని చెప్పేసి అవసరమైతే ఆమె ఇచ్చేసి ఇంకొకరిని మేము ఎక్కుతామని చెప్పేసి ఆయన మాట్లాడుతుంటే ఆమె భయపడిపోతా ఉంటా. ఏంది సార్ ఇవన్నీ మనం వినట్లేదా? ఇలా దళిత విద్యార్థి మీద కేసులు ఎట్లా కొట్టారు సార్ ఆ పిల్లోడిని? దాని మీద మాట్లాడితే ఇలా చెబుతాడు కిరణ్ గారు, ఆయన దళిత విద్యార్థిగా చేశాడు, ఆయన గుంటూరుకు చెందినటువంటి వ్యక్తి, మాకు సుపరిచితుడే. అంబేద్కర్ గారి పేరంట తీసేసాడట. అంబేద్కర్ గారికి ప్రపంచంలో అతిపెద్ద విగ్రహాన్ని విజయవాడ నడిబొట్టులో పెట్టినటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచంలోనే అతిపెద్దదైన అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టి ఆయన గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి పెట్టినటువంటి గొప్ప నేత జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి మీద ఈడీ కేసులు ఉన్నాయి, లేకపోతే అయ్యి ఉన్నాయి. ఎవరు పెట్టారు సార్? చంద్రబాబు నాయుడు గారు చిదంబరం గారు కాళ్ళు పట్టుకొని కాంగ్రెస్ పార్టీ అను చంద్రబాబు నాయుడు గారు కుమ్మక్కయ్యి 16 కేసులు కాదు 36 కేసులు పెడతారు. ఏం బీకారు సార్? ఏం బీకారు అన్నా? జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు అన్నారు.
1,00,000 కోట్ల నుంచి ఆ కేసులు పెట్టిన ఆయన ఏమన్నాడు 1,300 కోట్లు అన్నాడు. ఇప్పటికీ 700 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కేసులన్నీ కూడా IAS అధికారులు ఎవరికి సంబంధం లేదని తీసేశారు. ఇంకేమున్నాయి సార్? 4 కేసులు ఉన్నాయి. ఆ 4 కేసులకు సంబంధించి 16 కేసులు ఉన్నాయి, 18 కేసులు ఉన్నాయి అని చెప్పేసి రోజు ఇది ఒక రోత. జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పంపిస్తారని మాట్లాడటం, వీళ్ళు చెప్పటం, మేము వినటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూతపడతాదని వీళ్ళు సంబరపడటం. నేను ఇక్కడ ఉన్న ఒక్క నిమిషం సార్ మాట్లాడాను సార్, మిగతా వాళ్ళని ఎవరు అందుకే మీకు ఎంతసేపు అవకాశం ఇచ్చింది? ఇప్పుడు కిరణ్ గారు 4 సార్లు చేయొచ్చినా మీకు అవకాశం ఇచ్చింది. అందుకే ఇప్పుడు ఎంతసేపు వాళ్ళే మాట్లాడారు కదా, ఇప్పుడు మీరు మాట్లాడాలని. అలా కాదు చిన్నప్పరెడ్డి గారు, మీరు చెప్పేదంతా కూడా వినాలే కదా, అన్నిటికీ సమాధానం చెప్తే అక్కడ ఆపుతున్నాయండి నేను. కాదు నాది ఫ్లో మిస్ అయిపోతా ఉంటా సార్. ఫ్లో మిస్ అయిపోవడం ఏంటండి? అలా కాదు, ఫ్లో మిస్ అయిపోతుందని ఏది పడితే అది మాట్లాడేస్తే మరి వాళ్ళు చెప్పాలి కదా. ఒక్క నిమిషం మాట్లాడామా అట్టగా సార్? కృష్ణాంజనేయులు గారు మాట్లాడేటప్పుడు కానీ, చందు సాంబశివరావు గారు మాట్లాడేటప్పుడు కానీ, కిరణ్ గారు మాట్లాడేటప్పుడు మేము ఎక్కడ మాట్లాడలేదే. ఎస్, నేను అదే చెప్తున్నా, మాట్లాడలేదు కాబట్టి మీరు వాళ్ళిద్దరికీ ఆనచిత్రికాన్ని చివరిలో తీసుకున్నాను. ఒకటి చిన్నప్పరెడ్డి గారు వాళ్ళిద్దరికి తీసుకున్నది అలా సరే ఇప్పుడు మీరు ఏం చెప్తారో చెప్పండి. ఇప్పుడు సరే, బీజేపీకి ఎందుకు దూరం పెరిగింది అనుకుంటున్నారు? మేము బీజేపీకి దగ్గర కాదు, మేము బీజేపీకి దూరం కాదు, రెండూ కాదు. బీజేపీ కేంద్రంలో ఉంది కాబట్టి రాష్ట్ర అవసరాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా ప్రధానమంత్రి గారి ముందే చెప్పారు, మా రాష్ట్ర అవసరాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసరాల మేరకు మద్దతు ఇస్తాదని చెప్పేసి బహిరంగంగానే చెప్పాం. ఇందులో సీక్రెట్ ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి సీక్రెట్ అజెండాలు ఉండవు, ప్రజల అజెండా తప్పితే వేరేది ఉండదు. నేను చెప్తా ఉన్నాను కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూతపడతాదని అదని ఇదని ఊహించేటటువంటి విశ్లేషకులకు కానీ, మీడియా ఛానల్స్ కానీ, రాజకీయ పార్టీలకు కానీ ఒకటే ఛాలెంజ్ ఇస్తుతా ఉన్నాం, మూసేస్తారని అన్నారు కదా. 2027లో కానీ 2029లో కానీ జగన్మోహన్ రెడ్డి సింగిల్ గానే వస్తాడని చెప్తా ఉన్నాం. మేము సింగిల్ గా వస్తాం, మరి మాకు అంత దమ్మున్నది జగన్ పార్టీ మూసేస్తారని చెప్పేసి చెప్పే వాళ్ళని మరి రాజకీయ పార్టీల వాళ్ళని చెప్పమని చెప్పండి, చెప్తారు. సరే ఇప్పుడు ఓకేనా? చిన్నప్పరెడ్డి గారు మళ్ళీ మాట్లాడుతూ ఉండకూడదు, ఇంకా చెప్పమని చెప్పారు కదా చిన్నప్పరెడ్డి గారు చెప్పారు కదా, అడిగారు కదా, చెప్పనిద్దాం, సమాధానం చెప్పనిద్దాం. కిరణ్ గారు ప్రభుత్వాలు ఒక్క నిమిషం మళ్ళీ వదిలిగానే మళ్ళీ కౌంటర్ ఇవ్వాలి కదా. చంద్రబాబు నాయుడు గారు